అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బావున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొరటిపాడు సెంటర్ అండి. గుంటూరులో కొరటిపాడు సెంటర్ అనమాట. పచ్చళ్ళకి ఫేమస్ అండి బాగా ఇక్కడ. మా వారు నేను వచ్చేసామనమాట. ఇక్కడ స్వీట్సు షాపు అలాగే ప్రక్కనే పచ్చళ్ళు మెయింటైన్ చేస్తున్నారనమాట. ఇక అయితే మాకు తెలిసిన వాళ్ళేనండి. ఇదిగోండి ఇక్కడ అనమాట. ముందే చెట్టు కూడా ఉన్నదండి. రావి చెట్టు. విష్ణుమూర్తి తండ్రి కదా! రావి చెట్టుగా భావిస్తాం కదా! ఈ విధంగానండి. వాళ్ళు ఓన్‌గానే తయారు చేస్తారంటండి. ప్రతిది కూడాను. అదిగోండి సిటీ స్వీట్సు అండ్ మోడ్రన్ ఫుడ్సు అండ్ పచ్చళ్ళు అనమాట అండి. ఇది మొత్తం కూడా ఓనేనండి ఇదంతా కూడాను. అలాగే క్యాటరింగ్ కానీ అలాగే ఆర్డర్స్ మొత్తం కూడా ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ మొత్తానికి కూడాను ప్యాకేజీ చేసేస్తారంటండి. ఆన్లైన్లో క్యాటరింగ్ ఇస్తారంట. ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేసేస్తారంటండి. పచ్చళ్ళు మాత్రం చాలా కమ్మగా ఉన్నాయండి. అలాగే ప్రతి స్వీట్ ఐటమ్స్ కూడానండి ప్యాకేజీ సిస్టమ్ అనమాట. డస్ట్ అలాంటిది ఏం లేకుండా నీట్నెస్ అనమాట. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి. సూపర్గా ఉన్నదండి. కొరటిపాడు సెంటర్ కార్నర్లోనమాట. రావి చెట్టు విష్ణుమూర్తి తండ్రిగా భావిస్తాం కదా! ఈ రావి చెట్టు ఎదురుగానే అనమాట అండి షాప్ అనేది. చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారండి. అసలుకి కొరటిపాడు సెంటర్ ఈ కార్నర్ అంతా కూడా ఎక్కువగా పచ్చళ్ళకి నిలవనమాట అండి. ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఇక్కడ ఇతర దేశాలకు వెళ్ళటానికి కూడా పచ్చళ్ళకి ఇక్కడ పార్సిల్స్ చేసుకొని తీసుకెళ్ళిపోతారనమాట అండి. చాలా బాగా చేస్తారనమాట. మంచి మనకి గుంటూరులో వేరుశనగ నూనె ఎక్కువగా యూజ్ చేస్తాం పచ్చళ్ళకి కానీ వేటికైనా వేరుశనగ నూనె యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. నమస్తేనండి. మనం వచ్చేసి కొరటిపాడు రోడ్ అండి. ఇక్కడ కార్నర్లో అనమాట. ఇక్కడ మహాలక్ష్మి చెట్టు కూడా ఉన్నదండి. రావి చెట్టు ఇక్కడ కార్నర్లోనమాట. స్వీట్స్ అండి. స్వీట్స్ షాపు అలాగే పచ్చళ్ళకి ఫేమస్ అనమాట. ఇక్కడ బాగా పేరున్నదనమాట అండి. ప్రతి వాళ్ళు ఇక్కడికి వచ్చి పచ్చళ్ళు కానీ ఇవన్నీ కూడాను స్వీట్స్ కానీ తీసుకెళ్తారనమాట. ఆర్డర్స్ కూడా వస్తాయండి ఇక్కడికి బాగాను. ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇదిగోండి ఇదిగోండి బన్ కేక్స్తో సహా ఉన్నాయన్నమాట. చక్కగా కవర్లతోటి పార్సిల్ చేసి ఉంచారనమాట. ఏ డస్ట్ పడకుండా నీట్గా పెట్టారనమాట. ఇవి కూడా ఈ డబ్బాల్లో ప్యాక్ చేసి ఉంచారనమాట. బేకరీ బిస్కెట్స్ అంటాం కదా, టీ బిస్కెట్స్ అంటాం కదా, అలా అనమాట. ఇదిగోండి ఇవన్నీ కూడా వెరైటీగా ఉన్నాయి. మొత్తం కూడా వీళ్ళు ఓనేనండి ప్రాసెస్ అంతా తయారు చేయడం అనేది. ఇదిగోండి ఇవన్నీ కూడాను సమోసా ఐటమ్స్ అన్నీ కూడాను గ్లాసుల్లోనే చక్కగా డస్ట్ పడకుండా బంద్ చేసేసారనమాట నీట్గా. ఇవ్వండి పిల్లలకి చక్కగా చిన్నపిల్లలు ముందు అట్రాక్షన్ అవుతారు కదా, వీటి కోసం అని చెప్పేసి ఇవి తీసుకోవటం తినడానికి ఇవి కూడా పెట్టేశారనమాట. ఇవ్వండి వచ్చేసి ఏంటి బొబ్బట్లు కూడా చక్కగా పార్సిల్ చేశారు. ఈ పదార్థం ఉన్నది ఈ పదార్థం లేదంటానికి లేదండి. సమస్తం ఉన్నాయన్నమాట. ఏ టు జెడ్ మొత్తం చిన్న పదార్థం కాడి నుంచి పెద్ద వస్తువుల దగ్గర ఉన్నాయన్నమాట. ఆఖరికి ఇవ్వండి ఈ చాక్లెట్స్ మొత్తం కూడా ఇవ్వండి. మన బర్త్డే అప్పుడు కూడా పిల్లలకి క్యాప్స్ పెట్టేసుకొని చక్కగా బర్త్డే చేస్తాం కదా, ఆ విధంగా బాల్కి ఆ విధంగా ఉంది. ఇవ్వండి ఇవేంటంటారు పిల్లలు తినేవి అవి కూడా ఉన్నాయి. ఇవ్వండి డబ్బా చూస్తారా? ఇవ్వండి పోలో ఇవి బాగా తిమ్మిరిగా ఉంటాయి కదా, మనం బాగా లైక్ చేసేవాళ్ళం ఇవన్నీ కూడా చక్కగా.
ఇదిగోండి ఇవి కూడా ఇవి పూతరేకులు చూసారా చక్కగా. ఎక్కడి నుంచి అండి పూతరేకులు? మీ ఓన్ తయారీ, మొత్తం కూడా ఓన్ నేనండి, ఓన్ తయారీ అనమాట. ఇక ఓన్ అంటే మనం స్పెషల్ మిక్చరు, వెన్నుండలు, కజ్జికాయలు. ఇవేమో జీడిపప్పు మొత్తం కూడా చక్కగా అవి చేసి ఉంచారనమాట. ఇవ్వండి ఇక ఇవన్నీ కూడా ఐటమ్స్ చూసారా, ఇదిగోండి మిక్చర్ అనమాట. ఇవి ఈ విధంగా పార్సిల్స్ మొత్తం కూడా ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ చక్కగా కారపూస సన్నది, ఈ చక్రాలు, ఇదొక చక్రాలు పార్సిల్. ఇది చెక్క పకోడీ, అప్పడం పకోడీ. ఓకే, ఇవేమో గట్టి చక్రాలు, పెద్ద చక్రాలు లాగా. ఇవ్వండి ఇవి ఇవి కాన్ఫ్లెక్స్. ఓకే, ఇవండి ఓకే చక్రాలు. ఇవేమో చిన్న చిన్న చిట్టి చక్రాలండి, మనం ఇంట్లో తయారు చేసుకున్నాం. మొత్తం ఇలా చక్కగా కవర్లోనే పెట్టేశారనమాట. అటు సైడ్ మొత్తం కూడా అవన్నీ కూడా బిస్కెట్స్ అవన్నీ కూడా పెట్టేశారనమాట అండి. ఇవ్వండి ఇక స్వీట్ ఐటమ్స్ అంతా కూడా కాజు మొత్తం కూడా పెట్టేస్తారు. లడ్డు, మైసూర్ పాకు, అలాగే బూందీ, ఇవన్నీ చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, చాలా వెరైటీస్ ఉన్నాయంట. ఇవ్వండి నూజిడీలు అంటాం కదా, మనం నువ్వులతో చేస్తాం నూజిడీలు, అలాగే సున్నుండలు, పప్పుండలు, జీడిపప్పు, ఇవన్నీ కూడా. ఇది గవ్వలండి, ఇవేమో దాల్ముడి, ఇవేమో పల్లీ పకోడీ. ఈ విధంగా మొత్తం పార్సిల్ చేసేసారండి. ఇవేమో బొమ్మ పేలాలు ఉండలు, ఇవేమో ఖర్జూరాలండి, డేట్స్ అనమాట. ఈ విధంగా డేట్స్ మొత్తం సమస్తం ఉండేది. ఇవ్వండి డేట్ కూడా, ఈ మిక్చర్ కూడా డబ్బాలు, కారం ఉంది. ఈ విధంగా ప్రతి ఐటమ్ కూడా చాలా ఇవ్వండి. బిస్కెట్స్ అవన్నీ ఇవ్వండి. కేకులు కూడా ఈ విధంగా పెట్టేసారు. ఇవ్వండి చెక్కలు మొత్తం పార్సిల్ చేసి పెట్టేశారు. ఇవన్నీ చక్రాలు. నమస్తే సార్. ఇదిగోండి ఇక్కడ కేక్ కూడా మొత్తం కూడా ఏమి చేశారు. ఇదిగోండి మంచూరియాకి ప్రిపేర్ చేస్తారు. ఓనేనండి మొత్తం కూడా. ప్రక్కనే పచ్చడి కూడా ఉన్నాయన్నమాట. ఇదిగోండి కప్ కేక్స్, అలాగే ఎగ్ పఫ్లు మోడల్స్. ఇక్కడేమో దిల్ పసందులు, ఇవన్నీ కూడా వెరైటీ. పప్పుండలు, బిస్కెట్స్, సున్నుండలు, చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి. షాప్లోకి రాగానే చక్కగా ఎంత కళగా ఉన్నది, కలర్ఫుల్గా ఉన్నదన్నమాట. కన్నుల పండగగా ఉన్నదండి. చాలా పెద్ద షాప్ అనమాట. కార్నర్లో, పొరటిపాడు కార్నర్లోనే అనమాట ఈ షాప్ అనేది. ఈ రావి చెట్టు ఎదురుగానే ఉంటుందన్నమాట. చక్కగా రేట్లు కూడా రీజనబుల్లేనండి. మొత్తం కూడా మన మధ్యతరగతి ఫ్యామిలీ, బిలో తరగతి దగ్గర నుంచి మంచిగా ఎవరికి తగ్గట్టు వాళ్ళకి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. మంచిగా బాగుంది. ఓన్ ఏంటంటే మొత్తం కూడా ఓన్గా ప్రాసెస్ అనమాట. మన ఇంట్లో తయారు చేసినట్లుగా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా బాగున్నాయి చక్కగా. ఇవ్వండి పచ్చళ్ళు కూడా అనమాట. మొత్తం కూడాను ఇంకా పుట్నాల పొడి. ఇదిగోండి పుట్నాల పొడి, పుట్నాల పొడి చక్కగా గుమగుమలాడుతుంది అనమాట. స్మెల్ కూడా అదృష్టం అనమాట అండి. ఈ పల్లీ కారం అంట, పల్లీల కారం. ఇదేమో కొబ్బరి కారం అండి.
ఇదేమో మామిడి కారం, నల్ల కారం, పల్లీల కారం. ఇవ్వండి చట్నీలన్నీ. పండు మిర్చి, గోంగూర, అలాగే మొత్తం ఇవన్నీ పండు మిర్చి, గోంగూర అండి. తర్వాత అల్లం అనమాట, అల్లం చట్నీ అనమాట. ఇదేమో చింతకాయ పచ్చడి అనమాట, చింతకాయ చట్నీ అనమాట. ఇదేమో మామిడికి తొక్క అనమాట. ఇదేమో పుదీనా అనమాట అండి, పుదీనా మామిడి తొక్కు చట్నీ. ఇదేమో టమాటా అనమాట, అవి పైనేమో ఉసిరికాయ. మొత్తం చట్నీలన్నీ ఉన్నాయండి, సైజులు వారీగా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇవి సైజులు, మళ్ళీ చిన్న సైజులు అనమాట. ఈ సైజులు వారీగా ఉన్నాయి చక్కగా. చూసారా, అన్ని వెరైటీస్ ఉన్నాయండి. ఇదిగోండి జాడీల్లో కూడా పెట్టేశారనమాట మొత్తం కూడాను చక్కగా. ఇదిగోండి మ్యాంగో పిక్కిల్ అనమాట, మామిడికాయ చట్నీ ఇట్లాగా. ఇది వచ్చేసి పండు మిరపకాయ అండి. ఇదేం మామిడికాయ చట్నీ. చూసారా ఎర్రగా ఎలా ఉందో. ఇదిగోండి ముక్కలు, నూనె కారుతుందండి. ఇదేమో పండు మిర్చి, పండు మిరపకాయ అండి. ఇది వచ్చేసేమో ఉసిరికాయ అండి, ఉసిరికాయ చట్నీ. ఇదిగోండి ఇదేమో చింతకాయ అన్నమాట, చింతకాయ చట్నీ. ఇదేమో టమాటానండి, టమాటానా గోంగూర అండి. ఇది పండు మిర్చి, గోంగూర. చూసారా గుమగుమలాడుతుంది చక్కగా. ఇదేమో టమాటానండి, టమాటా చక్కగా బాగుంది, గుమగుమలాడుతుంది. ఇంక ఇవన్నీ మామూలుగా చట్నీలేనండి, చింతకాయ అవే ఇవన్నమాట. ఇవన్నీ ఇదేమో చికెన్ అండి, ఇదేమో ఫ్రాన్స్ అన్నమాట. ఇదేమో చింతతొక్కు. ఇదేమో అల్లపు చట్నీనండి. చూసారా ఎంత ఎర్రగా గుమగుమలాడుతుంది. ఇది నిమ్మకాయ అండి. సూపరే సూపర్. మొత్తం కూడాను వెరైటీస్ అన్ని, ఆల్ వెరైటీస్ బాగుంది. అన్ని ఆల్ వెరైటీస్ సూపర్ అండి, గుమగుమలాడుతున్నాయి చట్నీలు అనమాట. ఇప్పుడు అన్నం వండుకొని చక్కగా కలుపుకొని తిన్నాం అనిపించేలా ఉన్నాయి అనమాట. మంచి స్మెల్ వస్తున్నాయండి, బాగున్నాయి. ఫ్రెష్గా తయారు చేస్తారనమాట. పచ్చళ్ళకి ఇక్కడ బాగా ఎక్కువగా ఫేమస్ అనమాట అండి. ఏరియా అంతా కూడాను బాగా చేస్తారు, బాగుంటాయి అన్నమాట. షాప్స్ కానీ దాంట్లో ఉన్న పచ్చళ్ళు కానీ బాగుంటాయి. ఇదిగోండి ఇటు సైడ్ మొత్తం కూడా జాడీల్లో అన్నీ పెట్టాను, చూపించాను కదా. ఇదిగోండి కింద పికిల్స్ కూడా పచ్చళ్ళు అవి చక్కగా అన్ని వెరైటీస్.
చూసాం గదండీ! పచ్చళ్ళంటే మనందరికీ ఇష్టమేననమాట. వేడి వేడి అన్నంలో తొలి ముద్ద కలుపుకొని నెయ్యి వేసుకొని, ఏ పచ్చడైనా సరే వేసుకొని కలుపుకొని తింటే ఆ టేస్టే, ఆ రుచే వేరండి. మొదటిసారిగా పచ్చడి వేసుకొని కలుపుకొని తింటామండి. పూర్వం నుంచి అమ్మమ్మల దగ్గర నుంచి గూడా మాకు అలవాటున్నదనమాట. నూరుడు పచ్చళ్ళైనా, ఇలా టమాటానో, గోంగూరనో, అలాగే ఉసిరికాయ పచ్చడో, అలాగే ఇలా ఏ పచ్చడైనా సరే కొంచెం వేసుకొని, నెయ్యి వేసుకొని ఒక ముద్ద తింటేనే ఆ తృప్తే వేరండి. తర్వాత ఇక కూరల జోలి వెళ్తామనమాట. పచ్చళ్ళకి నెలవండి కొరటపాడు సెంటరు. బాగా మంచి నూనెలతోటి అలాగే అప్పటికప్పుడే ట్రెడిషనల్‌గా తయారు చేస్తారనమాట. బావుంటాయనమాట. రుచిగా కమ్మగా ఉంటాయి. పైపెచ్చు గుంటూరులో మిర్చికైనా, కారానికైనా సరే ఫేమస్ గదండీ! గుంటూరు కారానికి పెట్టింది పేరు గదా! అలాగే గోంగూరకు గూడా పెట్టింది పేరండి. ఇక పచ్చళ్ళకి ఇంకా నిలవనమాట అండి. ఇక్కడ పచ్చళ్ళు గానీ, కారాలు గానీ అన్నీ రుచిగా బావుంటాయి. అలాగే స్వీట్స్ గూడా అన్నీ బావున్నాయండి. ఇక్కడ కార్నర్‌లో అనమాట. కొరటపాడు కార్నర్‌లోననమాట అండి. ఈ రావి చెట్టు ఎదురుగానే ఉంటుంది షాప్ అనేది. చాలా బావున్నాయండి. మెయిన్ పచ్చళ్ళండి. జాడీ మూతలు తీసి చూస్తుంటేనే నోరూరిపోయిందండి. కమ్మటి సువాసనతోటి అంత రుచిగా ఉన్నాయి అనిపించిందండి. అప్పటికప్పుడు అన్నం ఉంటే కలుపుకొని తినేద్దాం అనిపించేలా ఉన్నాయన్నమాట. అంత రుచిగా కమ్మగా ఉంటాయండి పచ్చళ్ళనేవి. బాగా ఎంజాయ్ చేశామనే అనుకుంటున్నానండి. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మళ్ళా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.